తెల్లవారుజామున ఆకాశం ఇంకా మసక మసకగానే ఉన్నప్పుడు, గుండెల్లో ఏదో తెలియని భారం, కళ్లల్లో నిదుర కన్నా ఎక్కువగా కన్నీళ్లే నిండి ఉన్నప్పుడు, రేపటి రోజు మన బ్రతుకు మారుతుందా లేదా అని అనిపించే ఆ ఆవేదన నాకు తెలుసు తమ్ముడు. అయ్యో, ఎంతటి కష్టం వస్తే తప్ప ఒక మనిషి అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోడు. మనం పడే కష్టాలు, ఆ అప్పుల బాధలు, ఇంట్లో ఎవరో ఒకరికి నిరంతరం వేధించే ఆ అనారోగ్యాలు, ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది కదా, భగవంతుడు మనల్ని అసలు చూస్తున్నాడా లేదా అని. ఆ కన్నీటి చుక్కల సాక్షిగా చెబుతున్నాను, మన చేతుల్లోనే మన అదృష్టం దాగి ఉంటుంది. ఈ రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, దైవానుగ్రహం దక్కాలన్నా వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాట్లే మనల్ని దారిద్ర్యంలోకి నెట్టేస్తుంటాయి. అదే మనం పవిత్రంగా చేసే ఒక చిన్న పని మన రాతను మార్చేస్తుంది. పొద్దున్నే నిద్రలేవగానే మనసులో ఎన్నో ఆలోచనలు. ఈరోజు గడుస్తుందా, ఆ అప్పులవాడు ఇంటికి వస్తాడేమో, పిల్లల చదువుల పరిస్థితి ఏంటి అని కొట్టుకులాడే ఆ మనసుకి కాస్తంత ఊరట దక్కాలంటే మనం మేల్కొన్న ఆ మొదటి క్షణం చాలా ముఖ్యం. పాపం, ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపారో ఆ పరమాత్మకు తెలియదా? సూర్యుడు ఉదయించకముందే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం అంటే అది కేవలం పనికోసం కాదు, ఆ విశ్వం నుంచి వచ్చే శక్తిని మన గుండెల్లోకి నింపుకోవడానికి. నిద్రలేవగానే మన రెండు అరచేతులను చూసుకుంటూ, ఆ చేతుల్లోనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గోవిందుడు ఉన్నారని భావిస్తూ ఒక మంత్రాన్ని చదువుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరీ, ప్రభాతే కరదర్శనం అని మనసులోనే ఎంతో ఆర్తితో అనుకుంటే ఆ రోజుకి కావలసిన ధైర్యం మనకు కలుగుతుంది. ఎంతటి దయనీయమైన స్థితిలో ఉన్నా సరే ఆ భగవంతుడి నామం మనల్ని నిలబెడుతుంది. చేతులు చూసుకున్న తర్వాత ఆ భూమాతకు నమస్కరించి ఒక్క క్షణం కళ్లు మూసుకుని మన కష్టాలన్నీ తీరిపోయినట్లు ఊహించుకోవాలి. అప్పుడే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం మొదలవుతుంది. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, మనం పరిగడుపున నోట్లో వేసుకునే ఆ రెండు పదార్థాలు, మన ఒంట్లో ఉన్న అనారోగ్యం పోవాలన్నా, మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ధనయోగం పట్టాలన్నా ఆ రెండు వస్తువులు అమృతంతో సమానం. అవి మన వంటింట్లోనే ఉంటాయి, కాని వాటి విలువ మనకు తెలియదు. అయ్యో,